బెల్ట్ షాపులు తమ కుటుంబాలను గుల్ల చేస్తున్నాయంటూ మహిళలు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి మొరపెట్టుకున్నారు. విజయనగరం జిల్లాలో మీకోసం యాత్ర నిర్వహిస్తున్న ఆయనకు ఎలాగైనా బెల్ట్ షాపులను ఎత్తివేయించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక పార్టీ శ్రేణులన్నింటినీ మద్యపాన వ్యతిరేక పోరాటంలో మోహరిస్తామని చంద్రబాబు తెలిపారు. రైతులు, గొర్రెల పెంపకందారులు, చేతి వృత్తి కార్మికులను కలిసిన చంద్రబాబు వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయంటూ పేదలు చంద్రబాబుకు మొరపెట్టుకున్నారు. ఇళ్లున్న వారికే మళ్లీ మంజూరు చేస్తున్నారంటూ కొందరు మహిళలు తెలిపారు. మీకు వచ్చేది 70 రూపాయలు కూలి. ఆ 70 రూపాయలు తీసుకుపోతే ఒక పావు, ఒక క్వార్టర్ చీప్ లిక్కర్ తాగితే ఆ రోజుకి మీరు ఫినిష్ అయిపోయింది, మీ డబ్బులంతా ఖర్చు అయిపోయింది. ఇంకా ఇంటికి పోతే మీకు కోపం వస్తే ఆడవాళ్ళు సంపాదించిన సంపాదన లాక్కొచ్చి మళ్ళా ఇంట్లో పావు బాటలు లాగేసి మళ్ళా పడుకునే పరిస్థితి వస్తా ఉంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఏమన్నా మీ ఊర్లో బెల్ట్ షాపులు ఉన్నాయా? చీప్ లిక్కర్ బెల్ట్ షాపులు ఉన్నాయా? ఎన్ని ఉన్నాయమ్మా మీ ఊర్లో? ఒకటి ఉంది. ఎంతకు అమ్ముతున్నారమ్మా? ఏమైనా ఎవరైనా తాగేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవరికైనా చెప్పరా వాళ్ళు మేము తాగుతామని కొడతారమ్మా? తాగే తెచ్చి కొడతారు. బెల్ట్ షాపులు తీసేయాలి. అదే మరి ఎక్కడికక్కడ కరెంటు ఛార్జీలు తగ్గించాలి. ఈ పేదవాళ్ళకు కావాల్సిన పనులు చేయాలి. అవి చేయడం లేదు. నేను అందుకే వచ్చాను.